శ్రోతలకు స్వాగతం. ఈరోజు సంస్కృతి ఛానల్లో భాగంగా ఆధ్యాత్మిక జీవనం గురించి తెలుసుకుందాం. శ్రోతలకు చిన్న మనవి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించండి. సృష్టిలో ఉన్న అనంత కోటి జీవులలో మానవుడు విశిష్టమైన జీవి అయి జీవకోటికెల్లా తలమానికంగా ఉన్నాడు. అంతటి మహత్తరమైన మానవ జన్మను సద్వినియోగం చేసుకొనుట మన చేతిలోనే ఉన్నది. శరీరము, ఆత్మ, మనస్సుల సమన్వయ కృషి ద్వారా ఆ పనిని సాధించవచ్చు. మనిషి మానసికంగానూ ఆత్మపరంగానూ పరిణితి పొందినప్పుడు అతనికి సహజంగా గోచరించే జ్ఞానమే ఆధ్యాత్మిక విజ్ఞానం. వ్యక్తి యొక్క ధర్మబద్ధమైన అనుభవము పరిపక్వత చెంది జ్ఞానముగా రూపొందుటయే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క స్వభావము. వ్యావహారిక జగత్తునకు అంటే నిత్య జీవిత సముపార్జనకు కావలసినది లౌకికమైన తెలివి. ఇది మనిషికి జీవించటం నేర్పుతుంది. ఇది శారీరక సంబంధమైనది. పైకి కనిపించే ఈ అశాశ్వతమైన శరీరం లోపల పైకి కనిపించని వ్యక్తిత్వం ఒకటున్నది. దానిని జీవాత్మ లేక అంతరాత్మ అని అంటారు. అది శాశ్వతమైనది. ఈ జీవాత్మకు సంబంధించిన చంచల స్వభావమైన మనస్సు ఉంది. ఈ చపలచిత్తమైన మనస్సుని నిగ్రహపరిచి ఒకే వస్తువు మీద కేంద్రీకరించి అంతరాత్మకు సంబంధించిన విషయములను తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జ్ఞానము. తత్సంబంధమైన పరిధిలో సక్రమమైన ధర్మ ప్రవర్తనతో జీవించటమే ఆధ్యాత్మిక జీవనము. శరీరము కంటే ముఖ్యమైనది ఆత్మ. మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. అట్టి విజ్ఞానమే మనలను ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గాలలో నడిపిస్తుంది. ఇటువంటి విజ్ఞానం తెలుసుకోవటమే ఆధ్యాత్మిక చింతన. తెలుసుకోకపోవటమే అజ్ఞానం. వద్దనుకోవటమే మూర్ఖత్వం. నేనును సంతృప్తిపరచడం కోసమే మనం జీవిస్తూ కాలం గడుపుతున్నాం. ఆధ్యాత్మిక జీవనంలో నేనును పూర్తిగా త్యజించి దైవాన్నే ధ్యేయం చేసుకోవాలి. ప్రస్తుతం మనం అహంకార మమకారాలతో జీవితాన్ని సాగిస్తున్నాం. ఆధ్యాత్మిక జీవనంలో అహం అసలు పనికిరాదు. దీన్ని పూర్తిగా వదిలివేయాలి. బాహ్య విషయాలన్నింటి మీద మమకారాన్ని వదిలి ఆ దైవం మీదనే మమకారాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక చింతన గురించి శ్రీ శంకరాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు. కాలో గచ్చతి నశ్యత్యాయుః యావద్గేహే తిష్టతి వాయుంతావద్గేహే స్వచ్ఛతి వార్త భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే కాలం గడిచిపోతుంది, మృత్యువు దగ్గర పడుతుంది. సూర్యోదయం అయ్యేటప్పటికీ ఇంకొక కొత్త రోజు వస్తుందని సంతోషిస్తున్నాం. కానీ నిజానికి జీవితంలో ఒక రోజు తగ్గుతుంది, ఒక్కొక్క రోజు తగ్గిపోతుందని విచారించాలి. కాబట్టి ప్రతి నిమిషము అమూల్యమైనదే. అందువల్ల ప్రతి క్షణము ఆధ్యాత్మిక చింతనతోనే గడిపి ఆత్మజ్ఞానమును తెలుసుకోవాలి. ఆత్మ యొక్క అమృత తత్వమును, ఆనంద స్వరూపమును తెలుసుకున్నట్టయే ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మజ్ఞానము చేతనే భగవత్ సాక్షాత్కారం సాధ్యపడుతుంది. సర్వాంతర్యామి అయిన ఆ పరాత్పరుని తెలుసుకోవటానికి ఆత్మావలోకనమే సరియైన మార్గం. సాధారణంగా ఆధ్యాత్మికత అంటే పూజలు, జపాలు, దేవాలయములు అనే భావన ఉంది. కానీ అవన్నీ ఆధ్యాత్మిక జీవనానికి సోపానాలు మాత్రమే. నిజమైన ఆధ్యాత్మికత మనస్సుని నిగ్రహపరిచి మన దృష్టిని అంతర్ముఖం చేసి ఆత్మ సాక్షాత్కారమును పొందుటలోనే ఉన్నది. ఆధ్యాత్మిక చింతనకు, తద్వారా మోక్ష సాధనకు అనుకూలమైనది ఈ మానవ జన్మ ఒక్కటే అని శాస్త్రములు పేర్కొనుచున్నవి. కావున మానవులమైన మనము లౌకికమైనటువంటియు తాత్కాలికములు అయిన ఐహిక సుఖముల కొరకు మన అమూల్యమైన జీవిత కాలమును వృధాపరచక ఆత్మజ్ఞానము కొరకై సాధన చేసి తద్వారా శాశ్వత ఆనందమును పొందుటయే మానవ జీవితమునకు పరమావధి. ఇట్టి సాధనకు మహర్షులు కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గములను మనకు సూచించియున్నారు. ఈ 4 మార్గములకు లక్ష్యం ఒక్కటే, అదే జీవ బ్రహ్మైక్యము. వీనిలో సర్వజన సామాన్యమునకు భక్తి మార్గం ఒక్కటే సులభమైన మార్గము. భక్తి రేవ గరీయసి అన్నట్లు ప్రతి ఒక్కరిని వారి వారి మనస్తత్వమును, స్థాయిని బట్టి సాధించుటకు వీలైనది భక్తి మార్గం ఒక్కటే. ప్రతి జీవి యందును దివ్యత్వము గర్భితముగాను ఉన్నది. బాహ్యాంతర ప్రకృతినంతయు నిరోధించి అంతర్గతమగు మనలోని దివ్యత్వమును వ్యక్తము చేయుటయే జీవితమునకు పరమావధి అయి ఉండవలెను. మనలోని దివ్యత్వమును బయటకు తెచ్చేది తపస్సు.
ఇంద్రియ నిగ్రహమే దీనికి మూలము. కోరికలను జయించి ఇంద్రియ నిగ్రహము పొందిన వారికే శాంతి లభిస్తుంది. శాంత మనస్కుడే ముముక్షువు కాగలడు. ఈ విషయమే ఈ క్రింద భగవద్గీత శ్లోకమునందు నిబిడీకృతమై ఉన్నది. ఎవరైతే సమస్త ప్రాణికోటి ఎందునో నన్ను చూచుచున్నారో మరియు నాలో సమస్త ప్రాణికోటిని గాంచుచున్నారో అట్టి వారికి నేను తప్పనిసరిగా కనిపింతును, నాకును అట్టివారు తప్పనిసరిగా కనిపింతురు. అనగా సర్వజీవుల యందును దైవాన్ని కూడా, అంటే దైవత్వాన్ని చూసే విశాల దృక్పథం ఏర్పడిన రోజున ఈ విశాల విశ్వమంతా దైవమే అని భావం ఏర్పడుతుంది. తద్వారా మనిషికి అనంతమైన శాంతి లభించి నిర్మలమైన సుఖజీవనమును సాధించుకొనగలడు. నిత్య జీవితంలో నిరంతర ధర్మాచరణ వలననే ఆధ్యాత్మిక చింతన ఏర్పడి తద్వారా పైన ఉదహరించినట్లు విశాల దృక్పథం ఏర్పడి మోక్ష మార్గమున పయనించవచ్చు. అనురాగము, భయము, కోపములను విడిచిన వారును, సమస్తమును నేనే అని నన్ను సదా ఆశ్రయించిన వారును, నాయందే లగ్నమైన దృఢ చిత్తము గలవారును అయిన అనేకులు జ్ఞానమనడి తపస్సు చేత పవిత్రులై నా స్వరూపమును పొందియున్నారు. సాధారణముగా ప్రతి ఒక్కరికి ఏ దైవాన్ని పూజించాలి అనే ప్రశ్న జనిస్తుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవటం కోసం సతమతమవుతూ ఉంటారు. ఈ సర్వ సృష్టికి మూలపురుషుడు ఒక్కడే. ఆయన అవ్యక్తుడు, అవ్యయుడు, నిరాకారుడు, నిరంజనుడు, ఆది మధ్యాంతరహితుడు, సర్వాంతర్యామి. అట్టి సర్వేశ్వరుడైన పరమాత్మ ఈ సర్వసృష్టి చేస్తున్నప్పుడు ఈ సృష్టి యొక్క వివిధ ప్రక్రియల కొరకు ప్రత్యేకమైన శక్తులతో, వివిధ రూపములతో, వివిధ నామములతో అవతరించియున్నాడు. అందువలన ఏదైనా రూపాన్ని పూజించినా, ఏ దైవనామాన్ని జపించినా అవన్నీ సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మునికే చెందుతాయి. దీనికెట్టి సందేహము లేదు. ఈ విషయమునే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పియున్నారు. నేను పుట్టుక లేనివాడను, నాశరహితుడను, బ్రహ్మాది సమస్త భూతజీవులకు నియామకుండనై ఉన్నప్పటికీ నాకు అనన్యమై వెలుగొందుడి త్రిగుణాత్మకమైన మాయను వశపరుచుకున్నవాడినై నా సంకల్పం చేత అవతరించుచున్నవాడను. ఈ ఆత్మనున్నది ఎప్పుడునూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. అది ఒకప్పుడు లేకుండుటయు మరలా కొత్తగా వచ్చునదియు కాదు, ఉండి మరలా లేకుండును అనియు కాదు. అనగా ఇది జనన మరణములు లేనిది, శాశ్వతమైనది, అనాది అయినది. శరీరము నశించినను ఆత్మనున్నది నశించదు. ఆకాశము నుండి వర్షరూపమున పడిన నీరు, వాగులు, సెలయేళ్ళు, కాలువలు, నదుల ద్వారా ఏ విధముగా సముద్రంను చేరుచున్నదో అదే విధముగా ఏ దేవతలను ఉద్దేశించి చేసిన జపతపాదులు, పూజలు అన్నీయూ కూడా మూల స్వరూపుడైన పరమాత్మునికే చెందును. ఉదాహరణకి మన శరీరమునే తీసుకుందాం. మన శరీరంలో వివిధ శరీర అంగములు వాటి ప్రత్యేకమైన ధర్మములను అనుసరించి వాటి కార్యక్రమములను నిర్వర్తించుచున్నవి. కానీ వీటన్నింటికీ మూలం ఒక్కటే, అదే ఆత్మ. అది అవ్యక్తమే కదా. ఈ సహజ నేత్రాలతో దైవమును దర్శించలేనట్లే ఆత్మను కూడా చూడలేము కదా. దైవమును ఆత్మజ్ఞానంతో తెలుసుకోవాలి. ఆ విధంగానే ఆత్మను ఆధ్యాత్మిక జ్ఞానంతో తెలుసుకోవాలి. ఒక విధంగా ఆత్మను తెలుసుకోవటమే దైవమును తెలుసుకోవటం అవుతుంది. శ్రీ శంకరాచార్యుల వారు ఆత్మ సందర్శనం గురించి ఈ విధంగా చెప్పారు. జ్ఞానచక్షువు ద్వారానే సర్వవ్యాపి చైతన్య స్వరూపి అయిన ఆత్మను దర్శించగలం. అంధుడు సూర్యుని దర్శించలేనట్లే అజ్ఞాని ఆత్మను దర్శించలేడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి తన విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేసే ముందు ఈ విషయం గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు. అర్జున, నా విశ్వరూపాన్ని చూచుటకు నీ సహజమైన నేత్రాలకు సాధ్యం కాదు. కావున నీకు జ్ఞాననేత్రమును, దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. దాని ప్రభావంచే నా యొక్క విశ్వరూపాన్ని దర్శించుము. ఇక ఉదాహరణ విషయముకు వద్దాం. మన శరీరాంగముల గురించి ఈ చెయ్యి ఎవరిది, ఈ కళ్ళు ఎవరివి, ఈ తల ఎవరిది ఇత్యాది ప్రశ్నలు వేసుకుంటే నాది అని సమాధానం చెప్పుకుంటాం. నాది అనున్నది నేను నుంచి వచ్చినది. నేను ఉంటేనే కదా నాది అవుతుంది. ఈ నేను అనేది ఏది అని ప్రశ్నించుకుంటే సమాధానం చెప్పుకోలేం. ఈ నేను అనేదానికి అర్థం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అంటే వీటన్నింటికీ నాది అనే సమాధానములకు కనిపించని నేను ఏ విధంగా కర్త అగుచున్నదో
అజ్ఞాతంగా ఉండి వీటన్నింటితో వాటి వాటి ధర్మములను ఏ విధంగా నిర్వర్తించుచున్నదో అదేవిధంగా ఈ విశాల విశ్వంలో సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ అజ్ఞాతంగా వివిధ రూపాలలో వివిధ శక్తులతో అవతరించియుండి అంతా తానై వివిధ దేవతా రూపములతో వివిధ నామములతో పిలువబడుచున్నాడు. సుఖ సంతోషాలలోనూ దుఃఖావేశాలలోనూ నేను అనునది ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో అదేవిధంగా సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ కూడా మనం చేసే ప్రతి విషయములలో స్పందించి తత్సంబంధమైన ఫలితములను మనకు అనుగ్రహిస్తాడు. నన్ను శరణు పొందక ఇతర దేవతలను ఆరాధించినను కోపము వహింపక సకల దేవతామూర్తి స్వరూపకుండను సకల దేవతలకు మూల కారణుండను అయిన నేను ఏ ఏ దేవతా భక్తుడు ఏ ఏ దేవతా రూపమును ఏ ఏ కోర్కెలను తీర్చుకొనుటకు శ్రద్ధతో పూజించదలుచుకున్నాడో అట్టి వారిని ఆయా దేవతలయందు ఇంకనూ శ్రద్ధాభక్తులు పెరిగేటట్లు నేను ప్రోత్సహించి స్థిరత్వమును కలుగజేయుచున్నాను. ఈ విధముగా నా వలన స్థిరపడిన శ్రద్ధాభక్తులు కలవాడై ఆయా దేవతలను పూజించుచున్నాడు. ఆయా దేవతలయందు నేను అంతర్యామినై యుండుట వారు ఎరుంగకుండినను వారు చేయు ఆరాధన నా ఆరాధనమే అయి ఉండుట వలనను ఆయా దేవతల చేత వారి వారి కోరికలు సఫలమగునట్లు నేనే చేయుచున్నాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతయందు నుడివియున్నారు. కాబట్టి ఏ దేవతల ఆరాధన చేసినా అంతా ఒకరికే చెందుతుంది, ఒక్క దేవుడికే. రూపాలు వేరు కావచ్చు కానీ పరమాత్మ ఒక్కటే అని గ్రహించి మన పూజలు ఆధ్యాత్మిక జీవితము కొనసాగాలని కోరుకుంటూ మరో మంచి విషయం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.